కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఇటీవల కేరళలోని వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. సోదరుడు ఎంపీ రాహుల్ గాంధీ ఇతర నేతలు వెంటరాగా కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కసావు చీరలో ధరించి ప్రియాంక సభకొచ్చారు. నేడు లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగ ప్రతిని చేతబూని ఆమె ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు. కేరళలోని వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల మెజారిటీని ఆమె అధిగమించారు. ఎంపీ హోదాలో లోక్సభలో అడుగుపెట్టారు. వైనాడ్లో విజయంతో నెహ్రూ గాంధీ కుటుంబంలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన మూడో వ్యక్తిగా ప్రియాంక గుర్తింపు పొందారు. ఇదివరకు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ కూడా కర్ణాటకలో బళ్ళారి నుంచి పోటీ చేసి విజయం సాధించినప్పటికీ అమేథీలో గెలిచిన ఆమె ఆ తర్వాత దాన్ని వదులుకున్నారు. ఇక ప్రియాంక రాకతో ఇప్పుడు ఒకేసారి ముగ్గురు నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు పార్లమెంట్ ఎంపీలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ రాయ్బరేలీ నుంచి లోక్సభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంకతో పాటు నాందేడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావు చవాన్ కూడా నేడు ప్రమాణ స్వీకారం చేశారు.